ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుకుందాం. మరియు రక్షణ అనేటువంటి శిరస్త్రాణము దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును, దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకొనుడి. సాతానుడు లేక అపవాది ఎవరికీ లొంగడండి, వాక్యానికి తప్ప అపవాది ఎవరికి లొంగుబాటుకురాడు. అపవాదిని ఎదిరించడం అనేది మన నోటి మాటలకు సరిపోవు. అపవాదిని ఎదిరించడానికి దేవుని వాక్యం, యేసు రక్తం, ఈ రెండే ప్రాముఖ్యమైనది. హల్లెలూయా. ఈ రెండింటికే అపవాది లొంగుతాడు, ఆ రెండింటికి అపవాది భయపడతాడు. పిల్లారా, ఆ రెండింటికే భయపడతాడు. కనుక ఈరోజు మనమందరం కూడా అపవాదిని ఎదిరించాలి అంటే వాక్యం అనేటువంటి ఆత్మ ఖడ్గాన్ని ధరించాల్సినటువంటి అవసరత ఉంది. హల్లెలూయా. పిల్లారా, ఇక ఈ ఆత్మ ఖడ్గం యేసుక్రీస్తు ప్రభు వారిని సైతాన్ని శోధించడానికి వచ్చినప్పుడు, అపవాది యేసు ప్రభువుని శోధించడానికి వచ్చినప్పుడు యేసు ప్రభు వారు వాడినటువంటి ఆయుధం ఇదే. ఏ ఆయుధం వాడాడు? రాళ్ళను రొట్టెలు తీసుకొని తినమని చెప్పినప్పుడు, అలాగే కొండ మీద నుంచి కిందకు దూకేసే దేవదూతలు నేను పట్టుకుంటారని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు వాడినటువంటి ఆయుధం వాక్యం, ఆత్మ ఖడ్గమే. వాక్యమైనటువంటి ఆత్మ ఖడ్గాన్ని ఎప్పుడైతే ఉపయోగించాడో అపవాది మౌనం అయిపోయాడు. ప్రియ సహోదరి సహోదరులారా, మనమందరం కూడా వాక్యాన్ని ఉపయోగించాలి. అందుకనే వాక్యము మన నోట ఉండాలి. అందుకే వాక్యం మన మెడలో కంఠభూషణములుగా ధరించుకోవాలి. అందుకే వాక్యం నుదుటికి బాసికము వలె ధరించుకోవాలి. పిల్లరా, ఈరోజు వాక్యం మాట్లాడుతూ ఉండాలి. నోరు విప్పితే వాక్యం, ప్రార్థన చేస్తే వాక్యాలను కలుపుకుంటూ ప్రార్థన చేసేవారిగా ఉండాలి. అనేక వాక్యాలు చూడకుండా చెప్పగలిగిన స్థితిలో సంఘం ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నీ దగ్గర బైబిల్ లేకపోయినా నువ్వు ఒక అద్భుతమైన ప్రసంగాన్ని చేయగలగాల. నీ దగ్గర పరిశుద్ధ గ్రంథం లేకపోయినా ఒక చక్కని ప్రార్థన వాక్యాలను కలుపుకుంటూ చేయగలగాలి. పిల్లలు, ఈరోజు అనేక మంది ప్రార్థన చేస్తున్నారు కానీ ఏదో ఊత పదాలు పట్టుకొని ప్రార్థన చేయవారు కొందరు. వాళ్ళు ఏం చేయాలో అర్థం కాక స్తోత్రం స్తోత్రం, నాయన నాయన, ప్రభువా ప్రభువా ఇలాంటి మాటలు అనుకుంటూ అలాగూ ప్రార్థనని, ఆ ప్రార్థనలో అవసరమైన మాటలు కొన్నే ఉంటాయండి, అనవసరమైన మాటలు చాలా ఉంటాయి. ఒకసారి మీరు ప్రార్థన చేయండి, ఆ ప్రార్థన మీరు రికార్డ్ చేసుకోండి, మీ ప్రార్థన మీరే వినండి మరలా. అందులో ఎన్ని శక్తివంతమైన వాక్యాలు మాటలు మీరు ఉపయోగించగలిగారు, అవసరతతో కూడినటువంటి మాటలు ఎన్నో ఉపయోగించగలిగారు, వ్యర్థమైన పదాలు మీరు ఎన్ని ఉచ్చరించారు. ఈరోజు వాక్యం ఉంటున్న సహోదరి సహోదరులారా, మనమందరం కూడా శక్తివంతమైనటువంటి వాక్యాన్ని ఆత్మ ఖడ్గముగా ధరించుకొని వాటితో మనం ప్రార్థిస్తే అపవాది తంత్రాలనే ఎదిరించగలుగుతాం. దేవునికి స్తోత్రం. కాబట్టి అపవాది క్రియలను ఎదిరించడం పెద్ద కష్టమేం కాదు. యేసుక్రీస్తు యొక్క వాక్యాన్ని, అలాగే పిల్లరా, ఈ అంత్యకాల దినాలలో నువ్వు బైబిల్లో ఉన్నటువంటి మర్మాల గురించో లేకపోతే వేటి గురించో నువ్వు ఆశపడుతున్నావు, కాదని నేను అనట్లేదు. కానీ పిల్లరా, నువ్వు నేర్చుకున్నటువంటి వాక్యాన్ని అనుసరించకపోతే కనీసం పిల్లరా, ఈ నిద్ర మేలుకునేటువంటి వేళ అయింది, యేసుక్రీస్తుకి రాకడ సమీపంగా ఉంది. ఇప్పటికీ కూడా ఇన్ని సంవత్సరాల నుంచి నువ్వు ఏవైతే నేర్చుకున్నావో ఆ నేర్చుకున్న దాన్ని నీలో నుంచి చూపించలేకపోతే నువ్వు క్రీస్తు రాకడలో ఎత్తబడే సంఘంలో ఉంటావా? పిల్లలు, యేసు యొక్క రాకడ వచ్చినప్పుడు నువ్వు ఎత్తబడేటువంటి వధువు కన్యకగా నువ్వు ఉండగలుగుతావా? ఒకసారి పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది. కనుకనే దానికి కారణం చెప్తావు, నువ్వు దిగజారిపోయాను, వెనకబడిపోయాను, తగ్గిపోయాను, లేకపోతే బలహీనతలు వచ్చినాయి, కష్టాలు వచ్చినాయి. ఇంకా అంటే ఈరోజు నిన్ను దైవికంగా దేవుడి సన్నిధికి వెళ్లకుండా కొన్ని ఆటంకాలు వస్తున్నాయనంటే వాటిని నువ్వు ఎదిరించలేకపోతున్నావు కాబట్టి వస్తున్నాయి. మన మాట మీరు ఆ మనసును పెట్టండి. మీరు దైవికంగా దేవుడితో సహవాసం చేయడానికి కొన్ని అభ్యంతరాలు, ఆటంకాలు వస్తున్నాయనంటే నువ్వు ప్రార్థనాపూర్వకంగా ఉన్నావు, కానీ నీకు ఆ సమయానికి నేను ప్రార్థనలో ఉండాలనుకున్నాను కానండి, ఈరోజు విశ్రాంతి దినం దేవుని సన్నిధిలో ఉండాలనుకున్నాను కానీ నాకు పలానా ఆటంకం వచ్చిందంటే దాన్ని నువ్వు జయించలేకపోయావు. జయించే శక్తి నువ్వు కోల్పోయావు కాబట్టి ఆటంకం నీ ముందుకు వచ్చింది, ఆగిపోవలసి వచ్చింది. పిల్లరా, నువ్వు జయించే వ్యక్తివైతే, జయించే శక్తి నీ దగ్గర ఉంటే నీకు ఆటంకాలు వస్తాయి కానీ వాటిని అధిగమించగలుగుతావు. దేవుని వాక్యం ఉంటున్న వాళ్ళరా, అది అనారోగ్యం కావచ్చు, అది ఆర్థిక సమస్య కావచ్చు, అది మరొక సమస్య కావచ్చు, ఏదైనా కానీ నువ్వు జయించే శక్తి నీ దగ్గర ఉంటే ఆటంకాలు, అడ్లన్నీ కూడా తొలగిపోతాయి.